Welcome to Shiva Reddy Logics. Today we are discussing about the 41st episode. ఈ 41st episode లో వచ్చేసి రీసెంట్ గా మనకి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి ఎన్ని టీమ్స్ ఉన్నాయి, ఫస్ట్ సారిగా ఎప్పుడు కండక్ట్ చేశారు, అయితే ఎక్కువ సార్లు ఏ టీంకి వచ్చేసి ఈ ఇండియన్ ప్రీమియర్ టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. అయితే 2024లో ఏమైనా రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఏదైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే 2024 గాను ఫర్ ది ఫస్ట్ టైం గ్రీన్ డాట్ బాల్ ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ గ్రీన్ డాట్ బాల్ ఇనిషియేటివ్ ఏంటి అంటే ప్లే ఆఫ్స్లో అండ్ ఫైనల్ మ్యాచెస్లో ఎన్ని డాట్ బాల్స్ అయితే కౌంట్ అవుతూ ఉంటాయో ఎవ్రీ డాట్ బాల్ కూడా ఏంటంటే 500 స్టాప్లింగ్స్ అంటే ప్లాన్స్ అనేది ప్లాన్ చేసే విధంగా బీసీసీ అనేది టాటా వాళ్ళతో టైఅప్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, దాని గురించి కూడా ఒకసారి చూద్దామండి. అయితే ఈ ఐపీఎల్కి సంబంధించి రికార్డ్స్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూద్దామండి. అయితే రీసెంట్గా మనకి ఐపీఎల్ కన్నా ముందు ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది కంప్లీట్ అయింది. ఈ ఉమెన్ ప్రీమియర్ లీగ్ వచ్చేసి సెకండ్ ఎడిషన్ అంటాం. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2023 సంవత్సరంలో జరగడం అయితే జరిగింది. 2024 సంవత్సరంలో ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఎవరు విన్ అయ్యారు అంటే ఆర్సీబీ టీం అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూద్దామండి. అండ్ ఇంకా చూస్తుంటే ఏంటంటే వరల్డ్ కప్ ఓడిఐకి సంబంధించి 2023 కంప్లీట్ అయింది. దానికి సంబంధించి పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది, ఆరెంజ్ క్యాప్ ఎవరు విన్ అయ్యారు, అది కూడా ఒకసారి చూద్దామండి. ఓకే, అసలు ఫస్ట్ క్రికెట్ అనే గేమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా అంటే ఫస్ట్ టైం వచ్చేసి మనకి ఇండియాలో ఏ సంవత్సరంలో ఇండియాకి వచ్చిందమ్మా అంటే 1721లో రావడం అయితే జరిగింది. ఈ క్రికెట్ గేమ్ను కూడా ఇండియాకి ఎవరు పరిచయం చేశారు అంటే బ్రిటిషర్స్ అనే వాళ్ళు పరిచయం చేయడం అయితే జరిగింది. ఏ ప్రాంతంలో అమ్మా అంటే కచ్ రీజన్లో వచ్చేసి ఈ బ్రిటిషర్స్ అనే వాళ్ళు ఈ క్రికెట్ గేమ్ని ఇండియాకి తీసుకుని రావడం అయితే జరిగింది. వాళ్ళు ఏం చేసేవాళ్ళం అంటే బిజినెస్ పర్పస్ కోసం ఇండియాకి వచ్చారు కదా. అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఫ్రీ టైంలో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆడిన గేమ్ ఏంటమ్మా అంటే క్రికెట్. దాన్ని చూసి ఇండియన్స్ అనే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అయితే జరిగింది. దీని తర్వాత 1751లో వచ్చేసి ఏంటమ్మా అంటే రికార్డెడ్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇండియాకి సంబంధించి ఫస్ట్ రికార్డెడ్ క్రికెట్ మ్యాచ్ అనేది 1751లో జరగడం అయితే జరిగింది. ఈ 1751లో వచ్చేసి క్రికెట్ మ్యాచ్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో క్రికెట్ మ్యాచ్ అనేది జరిగింది. ఇది కూడా బ్రిటిషర్స్కి సంబంధించింది. అయితే క్రికెట్ ఈజ్ నాట్ ది నేటివ్ గేమ్ ఆఫ్ ది ఇండియా, ఇది మన దేశంలో ఆరిజినేట్ అవ్వలేదు. అయితే దీనికి సంబంధించి మనం ఎప్పుడైనా సరే ఏంటమ్మా అంటే ఏదైనా కొత్త థింగ్ అంటే కొత్తదనం వస్తే దాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. దానికి సంబంధించి ఇండియాలో ఏం చేశారమ్మా అంటే కోల్కతా క్రికెట్ క్లబ్ 1792లో అనేది ఈ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. దీన్నే వరల్డ్లోనే సెకండ్ ఓల్డెస్ట్ క్రికెట్ క్లబ్. ఓకేనా, ఈ క్రికెట్ గేమ్కి సంబంధించి రెండవ పురాతనమైన సంస్థ ఏంటి అంటే కోల్కతా క్రికెట్ క్లబ్ అని చెప్పుకోవచ్చు. అయితే మరి మొట్టమొదటిది ఏంటమ్మా అంటే మెల్బోర్న్ క్రికెట్ క్లబ్. ఇది ఎప్పుడు స్థాపించారు అంటే 1787లో అనేది స్థాపించడం అయితే జరిగింది. ఈ ప్రపంచంలోనే ఈ రెండే అతి పురాతనమైన. అలా ఏంటమ్మా అంటే మన క్రికెట్ అనే దానికి కూడా ఇండియన్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అయితే జరిగింది. అయితే దీని తర్వాత ఏంటమ్మా అంటే 1848లో వచ్చేసి ఫస్ట్ ఇండియన్స్ ఏ కమ్యూనిటీ వాళ్ళు క్రికెట్ బాగా ఇంట్రెస్ట్ చూపించారమ్మా అంటే పార్సీస్ అనే కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించడం అయితే జరిగింది. ఈ పార్సీస్ అనే వాళ్ళు ఎక్కువ ఇండియాకి సంబంధించి ఫస్ట్ కమ్యూనిటీ అని కూడా చెప్పుకోవచ్చు ఈ క్రికెట్ గేమ్ ఆడిన వాళ్ళలో కూడా. అయితే దీని తర్వాత ఏమైందమ్మా అంటే మనకు వచ్చేసి మహారాజా ఆఫ్ పటియాలా గారు చాలా ఇంపార్టెన్స్ అనేది క్రికెట్కి ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత ఏంటమ్మా అంటే ఇండియాకి సంబంధించి ఆల్ ఇండియన్స్ టీమ్స్ అనేవి కూడా 1991లో అనేది క్రికెట్కి సంబంధించి ఒక టూర్ కూడా కండక్ట్ చేశారు. 1916లో వచ్చేసి ఏంటమ్మా అంటే నాగ్పూర్లో వచ్చేసి ఫస్ట్ క్రికెట్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. అలా క్రికెట్ గేమ్ అనేది ఇండియాకి ఎవాల్వ్ అవ్వడం అయితే జరిగింది. ఇదంతా కూడా కొంచెం స్టాటికల్గా గుర్తుపెట్టుకోండి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ అనేది మనకి మొట్టమొదటిసారిగా 2008 సంవత్సరంలో అనేది ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ది ఐపీఎల్ ఎప్పుడమ్మా అంటే 2008. ఎట్ ప్రజెంట్ ఎన్నో ఎడిషన్ అమ్మా అంటే 17th ఎడిషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేశారు
2024లో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇట్స్ అ ఫార్మాట్ తీసుకుంటే ఏ ఫార్మాట్ అంటే 2020 ఫార్మాట్. ఓకేనా, 2020 ఫార్మాట్లో అనేది ఐపీఎల్ గేమ్ అనేది ఆడడం అయితే జరుగుతుంది. టోటల్ ఎన్ని టీమ్స్ ఉన్నాయమంటే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి 10 టీమ్స్ అనేది పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఐపీఎల్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా వాళ్ళు వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ బీసీసీఐ సంస్థ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 4th of December 1928 లో వచ్చేసి ఈ బీసీసీఐ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్ ఈస్ రోజర్ బిన్నీ గారు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అంతకుముందు వచ్చేసి మనకి సౌరవ్ గంగోలీ గారు వచ్చేసి బీసీసీఐకి ప్రెసిడెంట్గా వర్క్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందన్నమాట బీసీసీఐకి సంబంధించి ముంబై ప్రాంతంలో అనేది సిచ్యువేట్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, ఐపీఎల్ ఫస్ట్ వచ్చేసి 2008లో కండక్ట్ చేశారు. ఈ 2008లో స్థాపించినప్పుడు అప్పుడు ఎవరు విన్ అయ్యారంటే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. 2024లో వచ్చేసి కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసి ఏంటమ్మా అంటే 2024 టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే టైటిల్ స్పాన్సర్. అసలు ఈ ఐపీఎల్కి సంబంధించి టైటిల్ స్పాన్సర్ ఎవరమ్మా అంటే టాటా వాళ్ళు. ఎన్ని ఇయర్స్ కమ్మా అంటే 5 years. లాస్ట్ ఇయర్ దగ్గర నుంచి వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే అప్ టు 2028 వరకు కూడా టైటిల్ స్పాన్సర్షిప్ ఎవరిదమ్మా అంటే టాటా వాళ్ళకు వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ మ్యాచ్ కూడా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే చిదంబరం స్టేడియంలో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, లాస్ట్ మ్యాచ్ కూడా ఎక్కడ కండక్ట్ చేశారు అంటే చిదంబరం స్టేడియంలో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి 10 టీమ్స్ అని చెప్పాము కదమ్మా, 10 టీమ్స్ అనేది ఒకసారి నేను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఎట్ ప్రజెంట్ ఈ టీమ్స్కి సంబంధించి కెప్టెన్స్ అనే వాళ్ళు మారడం అయితే జరిగింది. ఒకప్పటి వరకు కూడా మనకి ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ అంటే మహేంద్ర ధోని గారు ఉండడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్కి వచ్చేసి మనకి ఎవరమ్మా అంటే కెప్టెన్ వచ్చేసి రుత్విక్ రాజ్ గైక్వాడ్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం ముంబై ఇండియన్స్కి వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి రోహిత్ శర్మ గారు ఉన్నారు. ఎట్ ప్రజెంట్ వచ్చేసి ఏంటమ్మా అంటే హార్దిక్ పాండ్యాన్ వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అలా మనకి ఏంటమ్మా అంటే కెప్టెన్స్ అనే వాళ్ళు చేంజ్ అయ్యారు. ఒకసారి కెప్టెన్స్ నేమ్స్ అన్ని కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి 10 టీమ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఓకేనా, పాయింట్స్ టేబుల్లో తీసుకుంటే మనకి ఈసారి 2024లో ఎవరున్నారమ్మా అంటే ఫస్ట్ పొజిషన్లో కేకేఆర్, సెకండ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్, అండ్ థర్డ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఆర్సీబీ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఆర్సీబీని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎవరు కూడా ప్లే ఆఫ్స్కి వస్తుంది అని కూడా ఎవరు అనుకోలేదు ఆర్సీబీ టీం అనేది. కంటిన్యూషన్గా 6 to 7 మ్యాచెస్ అనేది విన్ అయ్యి అండ్ ఫైనల్గా దే ఆర్ ఎంటర్ ఇంటు ది ప్లే ఆఫ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించి ఒకసారి ఏంటమ్మా అంటే మనకి ప్లే ఆఫ్స్ ఫైనల్స్లో వచ్చేసి ఎవరమ్మా అంటే కోల్కతా నైట్ రైడర్స్ అండ్ సన్ రైజర్స్కి వచ్చేసి ఫైనల్ మ్యాచ్ అనేది జరగడం అయితే జరిగింది. ఓకే, విన్నర్ ఎవరమ్మా అంటే కోల్కతా నైట్ రైడర్స్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే మనకి ఇప్పటిదాకా హైయెస్ట్ టైమ్స్ ఓకేనా ఎక్కువ సార్లు ఈ ఐపీఎల్ టీం విన్ అయింది ఎవరమ్మా అంటే ఐపీఎల్ టైటిల్ వచ్చేసి మనకి 2 టీమ్స్ ఉన్నాయి. ముంబై ఇండియన్స్. ఈ ముంబై ఇండియన్స్ వచ్చేసి ఎన్నిసార్లు ఈ టైటిల్ విన్ అయ్యారమ్మా అంటే 5 times. ఓకే, ఎప్పుడెప్పుడు అంటే 2013, 2015, 2017, 2019 అండ్ 2020. ఓకేనా, 5 times వచ్చేసి ముంబై ఇండియన్స్ వచ్చేసి టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు కూడా ఎన్నిసార్లు టైటిల్ విన్ అయ్యారమ్మా అంటే వీళ్ళు కూడా 5 times విన్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడెప్పుడమ్మా అంటే మనకు వచ్చేసి 2009 అండ్ 2010, 2018, 2021 అండ్ 2023. ఓకేనా, హైయెస్ట్ టైమ్స్ ఎవరెవరమ్మా అంటే ముంబై ఇండియన్స్ 5 times అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా 5 times అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళు వచ్చేసి ఎన్నిసార్లు విన్ అయ్యారమ్మా అంటే 3 times అనేది టైటిల్ విన్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడెప్పుడమ్మా అంటే 2012 అండ్ 2014
అండ్ ఫైనల్గా వచ్చేసి రీసెంట్గా 2024లో వచ్చేసి ఈ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఏంటి అంటే 2012 అండ్ 14కి సంబంధించి కెప్టెన్ ఎవరు అంటే గౌతమ్ గంభీర్ గారు ఉండడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ వచ్చేసి 2024 కెప్టెన్ ఎవరమ్మా అంటే శ్రేయాస్ అయ్యర్ వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఓకేనా. కేకేఆర్ నైట్ రైడర్స్ వచ్చేసి ఎట్ ప్రజెంట్ 3 times టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. 2012, 14 అండ్ 24లో విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ రిమైనింగ్ వచ్చేసి 2008లో ఎవరమ్మా అంటే ఫస్ట్ టైం ఐపీఎల్ టైటిల్ ఎవరికి వచ్చింది అంటే రాజస్థాన్ రాయల్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే 2022 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ డెబ్యూ టీమ్ అంటాం. అప్పటిదాకా 9 teams ఉండేవి. 10th టీం వచ్చేసి ఏంటంటే గుజరాత్ టైటన్స్ అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఈ జీటీ టీం అనేది అదే సంవత్సరం ఆడే అదే సంవత్సరం వాళ్ళ టైటిల్ అనేది కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. జీటీ వచ్చేసి ఎప్పుడమ్మంటే 2022 అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఎప్పుడు విన్ అయిందమ్మా అంటే 2016లో వచ్చేసి టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. డీసీ టీం వచ్చేసి ఎప్పుడమ్మా అంటే 2009లో వచ్చేసి టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇలా గుర్తుపెట్టుకున్నాము. ముంబై ఇండియన్స్ 5 times, చెన్నై సూపర్ కింగ్స్ 5 times, కేకేఆర్ వచ్చేసి 3 times, నెక్స్ట్ ఆర్ఆర్ వచ్చేసి ఏంటమ్మా అంటే 1 time. ఫస్ట్ టైం వచ్చేసి ఆర్ఆర్ విన్ అవ్వడం అయితే జరిగింది. ఎస్ఆర్హెచ్ వచ్చేసి 2016లో విన్ అవ్వడం అయితే జరిగింది. ఎస్ఆర్ వచ్చేసి ఏంటమ్మా అంటే 2024లో రన్నర్ టీం కూడా. డీసీ వచ్చేసి ఎప్పుడమ్మా అంటే మనకి 2009లో వచ్చేసి టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఈ టేబుల్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే. నెక్స్ట్ టైటిల్ స్పాన్సర్ అవ్వడమ్మా అంటే టాటా వాళ్ళు వచ్చేసి టైటిల్ అనేది స్పాన్సర్ చేయడం అయితే జరిగింది. అయితే 2024కి సంబంధించి ఏంటమ్మా అంటే విన్నర్ వచ్చేసి కోల్కతా టీం. ఎవరైతే ఈ ఐపీఎల్ సీజన్ విన్నర్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 20 crores ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. వాట్ ఈస్ ద ప్రైజ్ అమౌంట్ రిసీవ్డ్ బై ది ఐపీఎల్ టైటిల్ విన్నర్ ఎంతమ్మా అంటే 20 crores అనేది విన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏదైతే రన్నర్ టీం అనేది ఉంటుందో 12.5 crores అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మన క్రికెట్ అనంగంలోనే 2 important క్యాప్స్ అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఏంటమ్మా అంటే ఆరెంజ్ క్యాప్. ఈ ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరికి ఇస్తారమ్మా అంటే ఎవరైతే హైయెస్ట్ రన్స్ అనేది చేస్తూ ఉంటారో ఆ సీజన్కి గాను వాళ్ళకి టైటిల్ ఆరెంజ్ క్యాప్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే టోటల్ టోర్నమెంట్ కంప్లీట్ చూస్తారా లేదంటే ఇప్పటిదాకా ఐపీఎల్ చూస్తారా అంటే ఇప్పుడు 2024 ఐపీఎల్ జరిగింది కదా, దీన్ని ఎన్నో ఎడిషన్ అన్నామా అంటే 17th ఎడిషన్. ఈ 17th ఎడిషన్లో వాళ్ళు ఎన్నైతే రన్స్ అనేది తీస్తూ ఉంటారో అందులో హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసిన వాళ్ళకి ఏం చేస్తారమ్మా అంటే ఆరెంజ్ క్యాప్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చిందమ్మా అంటే విరాట్ కోహ్లీకి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. 741 రన్స్ అనేది చేసినందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ క్యాప్. ఈ పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారమ్మా అంటే హైయెస్ట్ వికెట్స్ ఎవరైతే తీస్తూ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ పర్పుల్ క్యాప్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈసారి వచ్చేసి హర్షద్ పటేల్కి వచ్చేసి 24 వికెట్స్ ఇచ్చినందుకు గాను ఓకేనా పర్పుల్ క్యాప్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్. నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. ఈ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అనేది ఎవరికి ఇస్తారు అంటే ఇన్ జనరల్గా వచ్చేసి యంగ్ బౌలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఏంటమ్మా అంటే అక్కడ ఉన్న పీపుల్ని బాగా వాళ్ళ బౌలింగ్ స్కిల్స్ అట్రాక్ట్ చేసినందుకు వచ్చేసి ఓకేనా మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి ఎవరికి వచ్చిందమ్మా అంటే మనకు వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డికి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి ఏంటంటే మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. ఇది అంతా ఏం చేస్తారమ్మా అంటే సీజన్ మొత్తానికి కలిపి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అనేది ఎవరికి ఇచ్చారమ్మా అంటే సునీల్ నారాయణ్కి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ సునీల్ నారాయణ్ అంటే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే ఫస్ట్ ఇండియన్ ఆర్ ఫస్ట్ పర్సన్ టు అవార్డెడ్ ఫర్ ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఫర్ 3 times. 3 సార్లు గాను దీనికి ఏంటమ్మా అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ అనేది టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. ఎప్పుడెప్పుడు ఇచ్చారమ్మా అంటే మనకు వచ్చేసి 2012, 2018 అండ్ నెక్స్ట్ 2024. ఫస్ట్ ప్లేయర్ టు విన్ ది 3 most valuable ప్లేయర్ అవార్డ్ ఇన్ ఐపీఎల్ ఎవరు అంటే సునీల్ నారాయణ్ అని చెప్పుకోవచ్చు. సునీల్ నారాయణ్కి వచ్చేసి 3 సార్లు వచ్చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ అనేది టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. అలా వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ పర్సన్ కూడా సునీల్ నారాయణ్ గారే. ఓకే. నెక్స్ట్ మోస్ట్ సక్సెస్ అవార్డు ఎవరికి వచ్చిందమ్మా అంటే అభిషేక్ శర్మ. ఎవరికి వచ్చిందమ్మా అంటే అభిషేక్ శర్మకి రావడం అయితే జరిగింది. మోస్ట్ ఫోర్స్ వచ్చేసి ఓకేనా మోస్ట్ ఫోర్సెస్ ఎవరికి వచ్చిందమ్మా అంటే
ట్రెవిస్ హెడ్కి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఈ ప్లేయర్స్ నేమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వీళ్ళని ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బెస్ట్ స్ట్రైక్ రేట్ ఎవరికి వచ్చేసి ఆ టైటిల్ ఎవరికి వచ్చిందామంటే జాక్ ఫ్రాన్సిస్కి వచ్చేసి రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాచెస్ ఆఫ్ ది సీజన్, ఈ అవార్డు ఎవరికి వచ్చిందమ్మా అంటే రమన్దీప్ సింగ్ వచ్చేసి అవార్డు అనేది రావడం అయితే జరిగింది. అండ్ ఫెయిర్ ప్లే అవార్డు ఎవరికి వచ్చిందమ్మా అంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇవేంటమ్మా అంటే జనరల్ క్లాసిఫికేషన్ అవార్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఈసారి గాను కొన్ని రికార్డ్స్ అనేది రావడం అయితే జరిగింది. ఈసారి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఈ 2024లో తీసుకుంటే ఫాస్టెస్ట్ ప్లేయర్ టు కంప్లీటెడ్ ది 50, ఓకేనా, 50 రన్స్ ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. విత్ ఇన్ 13 బాల్స్లో వచ్చేసి మనకి ఎన్ని రన్స్ స్కోర్ చేసాడమ్మా అంటే 50 రన్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే యశస్విన్ జైస్వాల్ వచ్చేసి హీస్ ది ఫాస్టెస్ట్ ప్లేయర్ టు కంప్లీటెడ్ ది హాఫ్ సెంచరీ. ఓకేనా, 50 రన్స్ ఎన్ని బాల్స్లో అమ్మా అంటే 13 బాల్స్లో అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. అంతకుముందు రికార్డ్ ఎవరితో ఉండేదమ్మా అంటే కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ వచ్చేసి ఏంటమ్మా అంటే 14 balls and 51 runs. 14 balls 51 runs చేసింది ఎవరమ్మా అంటే కేఎల్ రాహుల్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018లో వచ్చేసి ఆయన రికార్డ్ వచ్చేసి హైయెస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎట్ ప్రెసెంట్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి జైస్వాల్. అది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2024లో ఏంటమ్మా అంటే హైయెస్ట్ రన్స్, ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన టీం ఏంటమ్మా అంటే హైయెస్ట్ స్కోర్ చేసింది 287. ఓకేనా, ఎంతమ్మా అంటే ఇప్పటిదాకా హైయెస్ట్ రికార్డ్ స్కోర్ ఎంతమ్మా అంటే 287 అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎవరమ్మా అంటే ఎస్ఆర్హెచ్ టీం. ఓకేనా, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వచ్చేసి ఏంటమ్మా అంటే 287 అవుట్ ఆఫ్ 3 వికెట్స్లో వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. అండ్ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోర్ ఏంటమ్మా అంటే వాళ్ళదే ఉంది, ఎంతమ్మా అంటే 277. ఓకే, నెక్స్ట్ కూడా ఏంటమ్మా అంటే 272 వచ్చేసి ఎవరమ్మా అంటే కేకేఆర్ టీం అనేది కొట్టడం అయితే జరిగింది. అండ్ 266 వచ్చేసి ఎవరమ్మా అంటే అగైన్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ టీం అనేది చేయడం అయితే జరిగింది. ఈ ఐపీఎల్కి సంబంధించి హైయెస్ట్ రన్స్ ఎవరిదమ్మా అంటే 263 వచ్చేసి ఆర్సీబీ అనేది ఉండడం అయితే జరిగింది. అది కూడా బీట్ అవ్వడం అయితే జరిగింది. ఈసారి వచ్చేసి 2024లో హైయెస్ట్ రన్స్ ఎంతమ్మా అంటే 287 రన్స్ అనేది ఎస్ఆర్హెచ్ టీం అనేది చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2024కి సంబంధించి ఫస్ట్ సెంచరీ, ఓకేనా, ఫస్ట్ టైం సెంచరీ చేసింది ఎవరమ్మా అంటే ఓకేనా విరాట్ కోహ్లీ. ఓకేనా, ఎవరు స్కోర్ చేశారు? విరాట్ కోహ్లీ గారు వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఓడిఐకి సంబంధించి 2023 వచ్చేసి 13th ఎడిషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి మాస్కాట్ ఎంతమ్మా అంటే బ్లేజ్ అండ్ థాంగ్ అనేది మాస్కాట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఈ ఓడిఐ వచ్చేసి ఎవరు హోస్ట్ చేశారమ్మా అంటే ఇండియా అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. టోటల్ ఎన్ని టీమ్స్ ఉన్నాయమ్మా అంటే 10 టీమ్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఐపీఎల్లో కూడా 10 టీమ్సే, ఓడిఐలో కూడా ఎన్ని టీమ్స్ ఉన్నాయమ్మా అంటే 10 టీమ్స్ అనేది ఉండడం అయితే జరిగింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి ఎవరికి ఇచ్చారమ్మా అంటే ఫైనల్ మ్యాచ్ వచ్చేసి త్రివేణి హెడ్కి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎప్పుడు ఓడిఐకి సంబంధించి ఫైనల్ మ్యాచ్కి అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేది ఒక మ్యాచ్కే ఇస్తారమ్మా. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేది ఎంటైర్ సీజన్కి కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, మోస్ట్ రన్స్ స్కోర్ చేసింది ఎవరమ్మా అంటే విరాట్ కోహ్లీ వచ్చేసి 765 రన్స్ చేయడం అయితే జరిగింది. ఐపీఎల్లో వచ్చేసి విరాట్ కోహ్లీ ఎన్ని రన్స్ చేశాడమంటే 741 రన్స్ అనేది చేయడం అయితే జరిగింది. మోస్ట్ వికెట్స్ ఎవరికి వచ్చిందమంటే మహమ్మద్ షమి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఏ క్యాప్ అంటామంటే పర్పుల్ క్యాప్ అంటాము, దీన్ని వచ్చేసి ఆరెంజ్ క్యాప్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఒకసారి బ్రాండ్ అంబాసిడర్ ఎవరమ్మా అంటే షారుఖ్ ఖాన్. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉమెన్స్ కి సంబంధించి ఏంటమ్మా అంటే మనకి ఫస్ట్ ఎడిషన్ అనేది 2023 కంప్లీట్ అయినందుకు గాను ముంబై ఇండియన్స్ అనే వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అయితే సెకండ్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ అనేది ఎవరు విన్ అయ్యారమ్మా అంటే ఆర్సీబీ. ఓకేనా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది.
అయితే ఉమెన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారమ్మా అంటే 6 crores అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ రన్నర్స్ టీంకి వచ్చేసి ఎంత ప్రైజ్ మనీ ఉంటుంది అంటే ఓకేనా 3 crores అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. రన్నర్స్ ఎవరమ్మా అంటే ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి రన్నర్స్. ఇందులో తీసుకుంటే మనకి ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరికి వచ్చిందమ్మా అంటే ఎలిసి పెరీ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. పర్పుల్ క్యాప్ ఎవరికమ్మా అంటే ఓకేనా పటేల్ గారికి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ ఎవరమ్మా అంటే దీప్తి శర్మ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఒకసారి స్టాటిస్టికల్స్ అన్ని కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి క్వశ్చన్స్ అనేవి జాగ్రత్తగా డిస్కస్ చేద్దామండి. ఓకేనా, when was the first Indian cricket club కోల్కతా క్రికెట్ క్లబ్ was established? కోల్కతా క్రికెట్ క్లబ్ అనేది ప్రపంచంలోనే అతి రెండవ పురాతనమైన క్రికెట్ క్లబ్ అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇది ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి 1792లో అనేది స్థాపించడం అయితే జరిగింది. ఫస్ట్ క్రికెట్ క్లబ్ అనేది ఎవరిదమ్మా అంటే మెల్బోర్న్ క్రికెట్ క్లబ్. అది ఎప్పుడు తీసుకొని వచ్చారమ్మా అంటే 1787లో అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అనేది ఒకప్పుడు వరల్డ్ లోనే లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అని కూడా చెప్పుకోవచ్చు. అట్ ప్రెసెంట్ వరల్డ్ లోనే లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఏంటమ్మా అంటే మోతేరా క్రికెట్ స్టేడియం ఆర్ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం అనేది కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, which of the following nation sports event is not associated with the cricket? ఈ కింది ఇచ్చిన వాటిలో కొన్ని క్రికెట్ ట్రోఫీస్ అనేది మెన్షన్ చేశారు. అందులో ఏది క్రికెట్ కి సంబంధించింది కాదు అన్నారు. ఓకేనా, రియోదా ట్రోఫీ అనేది ఏంటంటే క్రికెట్ కి సంబంధించింది. విజయ్ హజారే ట్రోఫీ ఏంటంటే ఇట్స్ ఆల్సో రిలేటింగ్ టు ది క్రికెట్ అని చెప్పుకోవచ్చు. రంజీ ట్రోఫీ కూడా ఏంటంటే ఇట్స్ రిలేటింగ్ టు ది క్రికెట్. యోరోడో కప్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ రిలేటింగ్ టు ది క్రికెట్. ఇది వచ్చేసి 1963 అండ్ 1964 అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇదేంటంటే డొమెస్టిక్ ఫుట్బాల్ టీమ్. ఓకేనా, ఫుట్బాల్ కి సంబంధించిన ఒక ట్రోఫీ అనేది కప్ అనేది చెప్పుకోవచ్చు. డియోడా ట్రోఫీ అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ నాట్ రిలేటింగ్ టు ది క్రికెట్. ఇది ఎవరికి సంబంధించిందమ్మా అంటే మనకు వచ్చేసి ఫుట్బాల్ టీమ్ కి సంబంధించింది. నెక్స్ట్, who won the purple cap for taking the most wickets in IPL 2024? IPL 2024 లో వచ్చేసి హైయెస్ట్ వికెట్స్ తీసినందుకు ఎవరికి పర్పుల్ క్యాప్ వచ్చింది అంటున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకున్నామా. హర్షద్ పటేల్ కి వచ్చేసి ఏంటి అంటే మనకు వచ్చేసి పర్పుల్ క్యాప్ విన్ అవ్వడం అయితే జరిగింది. అవుట్ ఆఫ్ హౌ మెనీ వికెట్స్ అమ్మా అంటే 25 వికెట్స్ గాను ఈయనకి రావడం అయితే జరిగింది. యుజేంద్ర చాహల్ వచ్చేసి ఏంటమ్మా అంటే హీఈస్ ది హైయెస్ట్ వికెట్స్ ఇన్ ది ఐపీఎల్ లో తీసుకుంటే మొత్తం ఐపీఎల్ సీజన్ గాను 205 వికెట్స్ అనేది తీసుకొని ఆయన అకౌంట్లో అనేది ఉండడం అయితే జరిగింది. అయితే 2024 గాను మనకి పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చిందమ్మా అంటే హర్షిత్ పటేల్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, who won the player of the match in IPL 2024 ఫైనల్? ఓకేనా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటే లాస్ట్ కి ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చిందమ్మా అంటే మిచెల్ స్టార్క్స్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, ఇదేంటి లాస్ట్ సీజన్ ఏదైతే ఉందో లాస్ట్ మ్యాచ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరికి వచ్చిందమ్మా అంటే మనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ ఆఫ్ ది ప్లేయర్ వచ్చేసి మిచెల్ స్టార్క్ వచ్చేసి రావడం అయితే జరిగింది. సునీల్ నారాయణకి వచ్చేసి ఏంటమ్మా అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఈ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి సునీల్ నారాయణకి వచ్చేసి ఏంటమ్మా అంటే 3 సార్లు విన్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడెప్పుడమ్మా అంటే 2012, 2018 అండ్ 2024లో వచ్చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అలా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ 3 times ఎవరికి వచ్చిందమ్మా అంటే సునీల్ నారాయణకి. ఇది కూడా ఏంటమ్మా అంటే ఫస్ట్ పర్సన్. నేను కూడా ఏంటి ఫస్ట్ పర్సన్ అలా వచ్చేసి 3 times రిసీవ్ చేసుకుంది సునీల్ నారాయణ. నెక్స్ట్, విచ్ స్టేడియం వాన్ ది పిచ్ యాట్ గ్రౌండ్ అవార్డ్ 2024? ఓకే, 2024కి సంబంధించి పిచ్ యాట్ అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా అంటే చిన్న స్వామి స్టేడియం ఎవరికి వచ్చిందమ్మా అంటే చిన్న స్వామి స్టేడియంకి అయితే రావడం అయితే జరిగింది. ఇది ఎక్కడ ఉందమ్మా అంటే బెంగళూరులో అనేది ఉండడం అయితే జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా, నరేంద్ర మోడీ స్టేడియం అనేది వరల్డ్ లోనే లార్జెస్ట్ స్టేడియం. ఓకేనా, అది ఎక్కడ ఉందమ్మంటే గుజరాత్ స్టేట్ లో అనేది ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్, అనిల్ అగర్వాల్ స్టేడియం అనేది వరల్డ్ లోనే 3rd లార్జెస్ట్ స్టేడియం. ఇదేంటమ్మా అంటే వరల్డ్ లోనే 3rd లార్జెస్ట్ స్టేడియం, బట్ ఇట్ ఈస్ అండర్ ది కన్స్ట్రక్షన్. దీన్ని జైపూర్ స్టేడియం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకేనా, 2nd లార్జెస్ట్ స్టేడియం ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఏంటమ్మా అంటే మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం. ఫస్ట్ నరేంద్ర మోడీ స్టేడియం అండ్ 2nd వచ్చేసి మెల్బోర్న్ స్టేడియం అండ్ 3rd క్రికెట్ స్టేడియం ఏంటమ్మా అంటే అండర్ కన్స్ట్రక్షన్ అనిల్ అగర్వాల్ స్టేడియం. ఇట్స్ ద 3rd లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అని కూడా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ విచ్ ప్లేయర్ అమాంగ్ ది ఫాలోయింగ్ అండ్ ద టైటిల్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇన్ ఐసీసీ 2023 వరల్డ్ కప్. ఓకేనా, ఐసీసీ 2023 వరల్డ్ కప్ కి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ ఓకేనా ఎవరికి వచ్చింది అంటున్నారు. ఎవరికి వచ్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరికి వచ్చిందమ్మా అంటే విరాట్ కోహ్లీకి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఎవరికి ఇచ్చారమ్మా అంటే విరాట్ కోహ్లీ గారికి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ హూ టుక్స్ ది హైయెస్ట్ వికెట్స్ ఇన్ వరల్డ్ కప్ 2023. వరల్డ్ కప్ 2023లో హైయెస్ట్ వికెట్స్ ఎవరు తీసుకున్నారు అంటున్నారు. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి మహమ్మద్ షామి వచ్చేసి తీసుకోవడం అయితే జరిగింది. ఎన్ని వికెట్స్ అమ్మా అంటే 24 వికెట్స్. అందుకు కానీ ఈయనకి ఏ క్యాప్ ఇచ్చారు, పర్పుల్ క్యాప్ అనేది వరల్డ్ కప్ లో రావడం అయితే జరిగింది. ఇక్కడ చాలా జాగ్రత్త చూడమ్మా. హర్షద్ పటేల్ వచ్చేసి ఏంటి అంటే ఈయనకు కూడా పర్పుల్ క్యాప్ వచ్చింది. ఎప్పుడమ్మా అంటే ఐపీఎల్లో వచ్చేసి 2024 గాను పర్పుల్ క్యాప్ హర్షద్ పటేల్కి రావడం అయితే జరిగింది. ఎన్ని వికెట్స్ తీసాడమ్మా అంటే 24 వికెట్స్. ఇక్కడ వచ్చేసి మహమ్మద్ షామి కూడా 24 వికెట్స్ అండ్ హర్షద్ పటేల్ కూడా 24 వికెట్స్. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విచ్ ప్లేయర్ హ్యాస్ బికమ్స్ ది ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ ది సెంచరీ ఇన్ 2 కాన్సిక్యూటివ్ ఐపీఎల్స్. ఓకేనా, 2 కాన్సిక్యూటివ్ ఐపీఎల్స్ లో వచ్చేసి 2 సెంచరీస్ చేసింది ఎవరు అంటున్నారు. ఇక్కడ చూడమ్మా అందరికి కూడా ఏమనుకుంటారు అంటే విరాట్ కోహ్లీ అనుకుంటారు. విరాట్ కోహ్లీ వచ్చేసి ఫస్ట్ సెంచరీ ఎప్పుడమ్మా అంటే 2024లో చేసింది ఎవరమ్మా అంటే విరాట్ కోహ్లీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం అడుగుతున్నారు మనకి కాన్సిక్యూటివ్లీ ఐపీఎల్ వచ్చేసి 2 సెంచరీలు చేసింది ఎవరు అంటున్నారు. ఎవరమ్మా అంటే శిఖర్ ధావన్ వచ్చేసి చేయడం అయితే జరిగింది. శిఖర్ ధావన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, నాట్ ది విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ వచ్చేసి ఫస్ట్ టైం ఏంటి ఈ 2024లో సెంచరీ చేసింది. ఇక్కడ 2 సెంచరీలు చేసిన ఎవరమ్మా అంటే శిఖర్ ధావన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్రిస్ గేల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పటిదాకా ఈయన హైయెస్ట్ రన్స్ ఎంతమ్మా అంటే 175 రన్స్ చేశాడు. ఎన్ని సింగిల్ ప్లేయర్ కూడా ఈ రికార్డ్ అనేది ఇప్పటిదాకా బీట్ చేయలేదు. ఓకేనా, 175 రన్స్ స్కోర్ చేసింది ఎవరు అంటే క్రిస్ గేల్. ఐపీఎల్లోనే ఇండివిజువల్ కేటగిరీలో హైయెస్ట్ స్కోర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో తీసుకుంటే 2024లో హైయెస్ట్ రన్స్ ఎవరు చేశారమ్మా అంటే మనకి SRH టీమ్ అనేది చేయడం అయితే జరిగింది. ఎంతమ్మా అంటే 287 రన్స్ అవుట్ ఆఫ్ 3 వికెట్స్ అనేది లాస్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ హూ వన్ ఆఫ్ ది mentioned below didn't score the double century in the ICC World Cup 2023. ICC World Cup 2023 లో ఎవరు వచ్చేసి మనకి డబుల్ సెంచరీ చేయలేదు అంటున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడమ్మా. మ్యాక్స్వెల్ వచ్చేసి చేయడం అయితే జరిగింది అండ్ గుప్టిల్ కూడా వచ్చేసి ఏంటమ్మా అంటే చేయడం అయితే జరిగింది అండ్ క్రిస్ గేల్ కూడా. ఎవరు చేయలేదమ్మా అంటే డేవిడ్ వార్నర్ వచ్చేసి డబుల్ సెంచరీ అనేది చేయలేదు. ఓకేనా, ఎవరు చేయలేదమ్మా అంటే డేవిడ్ వార్నర్ వచ్చేసి డబుల్ సెంచరీ చేయలేదు. బట్ డేవిడ్ వార్నర్ రీసెంట్లీ వచ్చేసి హీ అనౌన్స్డ్ ది రిటైర్మెంట్ కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఏ ప్లేయర్ అమ్మ అంటే ఆస్ట్రేలియన్ కంట్రీకి సంబంధించిన ప్లేయర్. నెక్స్ట్ in which year did India score the victory in ICC World Cup for 2 times? ఓకే, ఐసీసీకి సంబంధించి వరల్డ్ కప్ లో వచ్చేసి ఇండియా 2 times అనేది టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అది ఎప్పుడెప్పుడు అంటున్నారు. అందరికీ తెలిసిందే 1983లో వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ లో కూడా 1983 ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ ఏంటమ్మా అంటే మనకి 2011లో వచ్చేసి ఇండియా అనేది వరల్డ్ కప్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అయితే 2024 గానీ ఏంటమ్మా అంటే రన్నర్ అప్ కింద అనేది ఉండడం అయితే జరిగింది. 2023 వరల్డ్ కప్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారమ్మా అంటే ఓకే నరేంద్ర మోడీ స్టేడియం. అంటే ఇండియాలో వరల్డ్లోనే లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఏంటమ్మా అంటే నరేంద్ర మోడీ స్టేడియంలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ హూ ఇస్ ది ఫస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ history of cricket to score the 3 ODIs as double century. ఓకేనా, 3 ODIs లో కూడా మనకి ఏంటమ్మా అంటే ఓకేనా డబుల్ సెంచరీ వచ్చేసి స్కోర్ చేసింది ఎవరమ్మా అంటే రోహిత్ శర్మ వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 3 ODIs లో డబుల్ సెంచరీ చేసింది ఎవరమ్మా అంటే రోహిత్ శర్మ అని కూడా చెప్పుకోవచ్చు. Next, who receives the orange cap for scoring the most runs in Women Premier League 2024? ఓకేనా, ఉమెన్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించి ఓకేనా మోస్ట్ రన్స్ ఎక్కువ రన్స్ చేసింది ఎవరమ్మా అంటే ఎలిస్ పెరీ వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే ఎలిస్ పెరీకి వచ్చేసి ఏంటమ్మా అంటే హైయెస్ట్ రన్స్ అనేది ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఉమెన్ ప్రీమియర్ లీగ్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసుల్లో కూడా డిస్కస్ చేసాం.
2023లో వచ్చేసి ఫస్ట్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. దీన్ని కూడా ఎవరు కండక్ట్ చేస్తారమ్మా అంటే బీసీసీఐ వాళ్ళే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు కండక్ట్ చేశారు అంటే 2024లో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈసారి కానీ ఎవరు విన్ అయ్యారమ్మా అంటే ఆర్సీబీ టీమ్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎవరు విన్ అయ్యారమ్మా అంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళకి సంబంధించి క్రాష్ మనీ అనేది ప్రైజ్ అనేది ఎంత ఇస్తారమ్మా అంటే 6 crores విన్నర్ టీమ్కి. అండ్ రన్నర్ టీమ్స్కి వచ్చేసి క్యాష్ ప్రైజ్ ఎంత ఉంటుందమ్మా అంటే 3 crores అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, విచ్ టీమ్ వాజ్ అవార్డెడ్ ది ఫెయిర్ ప్లే అవార్డ్ ఇన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2024? ఓకేనా, ఫెయిర్ ప్లే అవార్డ్ అనేది ఎవరికి వచ్చింది అంటున్నారు. ఏ టీమ్ కమ్ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ నేమ్డ్ యాజ్ ది హర్యానా హరికేన్? మన క్రికెట్ ప్లేయర్స్ వచ్చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క నేమ్తో అనేది పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మహేంద్ర సింగ్ ధోని గారిని వచ్చేసి ఏమని పిలుస్తాం అంటే కూల్ కెప్టెన్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. అయితే హర్యానా హరికేన్ అనేది ఎవరిని పిలుస్తారమ్మా అంటున్నారు. ఎవరినమ్మా అంటే కపిల్ దేవ్ని వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇమ్రాన్ ఖాన్ వచ్చేసి ఏంటమ్మా అంటే లయన్ ఆఫ్ ది లాహోర్ వచ్చేసి ఎవరిని పిలుస్తారమ్మా అంటే ఇమ్రాన్ ఖాన్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. అయితే సునీల్ గవాస్కర్ అనేది ఏ నేమ్తో పిలుస్తారు అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫౌండర్ అండ్ ది ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ ది ఇండియన్ ప్రీమియర్ లీగ్? ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి మనకి ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. బీసీసీఐకి సంబంధించి ఎవరు ఉంటారు అంటే ప్రెసిడెంట్ ఉంటారు. ఓకేనా, బీసీసీఐకి ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్. ఎట్ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరమ్మా అంటే రోజర్ బిన్నీ గారు వర్క్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రీవియస్గా ఎవరున్నారు అంటే మనకు వచ్చేసి సౌరవ్ గంగూలీ గారు వచ్చేసి వర్క్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఫస్ట్ ఐపీఎల్కి సంబంధించి ఫస్ట్ ఐపీఎల్ ఎప్పుడు కండక్ట్ చేశారు? 2008లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ టైంలో ఫస్ట్ చైర్మన్ ఎవరు అమ్మ అంటే లలిత్ మోడీ గారు వచ్చేసి వర్క్ చేయడం అయితే జరిగింది. ఈజ్ ది ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ ది ఏంటి ఐపీఎల్కి చైర్పర్సన్. ఓకేనా, ఇక్కడ ఏంటమ్మంటే ఆర్డి గ్రాంట్ గోవన్ వచ్చేసి ఏంటమ్మంటే హీఈస్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ. బీసీసీఐ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 1928లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది, 4th December. ఆ టైంలో తీసుకుంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకు వచ్చేసి గోవన్ అని వచ్చేసి ఆయన వర్క్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. అయితే when did the India Super League started? ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకుంటామా. ఐపీఎల్ అడగట్లేదు, ఇండియా సంబంధించిన సూపర్ లీగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటున్నారు. 2013లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఏంటమ్మా అంటే వీళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే 2013. ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2008లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 2008లో స్టార్ట్ చేసింది ఏంటి? ఐపీఎల్. ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి 2023లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ క్రియేటెడ్ ది రికార్డ్ ఫాస్టెస్ట్ 50s ఇన్ ఐపీఎల్? ఓకేనా, ఫాస్టెస్ట్ 50s చేసింది ఐపీఎల్లో ఎవరు అంటున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టం. ఒకప్పుడు ఏంటమ్మా అంటే కేఎల్ రాహుల్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఫాస్టెస్ట్ 50s కంప్లీట్ చేసింది. ఎప్పుడమ్మా అంటే అవుట్ ఆఫ్ 14 balls ఎన్ని రన్స్ స్కోర్ చేశాడమ్మా అంటే 51 runs అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రెసెంట్ దిస్ రికార్డ్ వాస్ బ్రేకెన్ బై ది యశస్వి జైస్వాల్. ఎవరమ్మా అంటే యశస్వి జైస్వాల్ వచ్చేసి అవుట్ ఆఫ్ 13 balls ఎన్ని రన్స్ స్కోర్ చేశారమ్మా అంటే 50 runs అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యశస్విన్ జైస్వాల్ వచ్చేసి ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికి కూడా ఐపీఎల్లో హైయెస్ట్ రన్స్ ఎవరిదమ్మా అంటే ఈ రికార్డ్ ఇప్పటి వరకు బీట్ అవ్వలేదు. 175 runs క్రిస్ గేల్ అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. ఐపీఎల్లో హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసిన టీం ఏంటమ్మా అంటే ఎస్ఆర్హెచ్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో లోయెస్ట్ స్కోర్ కూడా చేసింది ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి ఆర్సీబీ. ఎంతమ్మా అంటే మనకు వచ్చేసి 49 runs అనేది 2017లో అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే 2009లో వచ్చేసి ఏంటమ్మా అంటే ఆర్ఆర్ వచ్చేసి 58 runs అనేది చేయడం అయితే జరిగింది. అండ్ థర్డ్ లీస్ట్ స్కోర్ ఎంతమ్మా అంటే 59. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ వాస్ వన్ ది ఇండియన్ ప్రీమియర్ లీగ్
16th ఎడిషన్ టైటిల్. ఓకేనా, 16th ఎడిషన్ టైటిల్ అనేది ఎవరు విన్ అయ్యారు అంటున్నారు. 16th ఎడిషన్ అంటే 2023. ఈ 2023 ఎవరు విన్ అయ్యారమ్మా అంటే చెన్నై సూపర్ కింగ్స్ అనే వాళ్ళు విన్ అవ్వడం అయితే జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ ఎన్ని టైటిల్స్ విన్ అయ్యారమ్మా అంటే 5 టైమ్స్ వచ్చేసి ఈ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడెప్పుడమ్మా అంటే 2009 అండ్ 2010 అండ్ 2018 అండ్ 2021 అండ్ ఫైనల్లీ 2023 టైటిల్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, గుజరాత్ టైటాన్స్ వచ్చేసి వాళ్ళు ఎన్నిసార్లు విన్ అయ్యారమ్మా అంటే జస్ట్ 1 టైం. ఇట్స్ అ డెబ్యూ అని కూడా చెప్పుకోవచ్చు. 2022 సంవత్సరంలో వీళ్ళు రాగా 2022 సంవత్సరంలో టైటిల్ ఎవరు విన్ అయ్యారు అంటే గుజరాత్ టైటాన్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ముంబై ఇండియన్స్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 5 టైమ్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడెప్పుడమ్మా అంటే 2013, 2015, 2017 అండ్ 2019 అండ్ ఫైనల్లీ 2020 టైటిల్ కూడా ఎవరు విన్ అయ్యారంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసి ఏంటమ్మా అంటే యాజ్ ఆఫ్ నౌ తీసుకుంటే వీళ్ళు వచ్చేసి 3 టైమ్స్ అనేది ఈ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడెప్పుడమ్మా అంటే 2012, 2014 అండ్ 2024. ఓకేనా, కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసి ఎన్నిసార్లు విన్ అయ్యారమ్మా అంటే 3 సార్లు విన్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ టైం వచ్చేసి 2008లో వచ్చేసి ఎవరు విన్ అయ్యారు అంటే రాజస్థాన్ రాయల్స్ టీం అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి SRH వచ్చేసి 2016లో వచ్చేసి అవార్డు అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ DC టీమ్ వచ్చేసి 2009లో వచ్చేసి అవార్డు అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. టోటల్ 17 ఎడిషన్కి గాను టోటల్ ఒకసారి టేబుల్ అనేది ఈ ఒక్క బిట్లో అనేది సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే మనకి 5 టైమ్స్ ముంబై ఇండియన్స్ విన్ అయ్యారు, 5 టైమ్స్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ కెప్టెన్ నేమ్స్ కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 టీమ్స్ కూడా కెప్టెన్స్ అనే వాళ్ళని చేంజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ ఇస్ ది న్యూ చైర్మన్ ఆఫ్ IPL అంటే ఇక్కడ న్యూ చైర్మన్ అంటే 2024కి సంబంధించి న్యూ చైర్మన్ ఎవరన్నా అంటే మనకు వచ్చేసి ఓకేనా అరుణ్ ధామల్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం IPLకి సంబంధించి ఎవరమ్మా అంటే ఫస్ట్ చైర్పర్సన్ వచ్చేసి లలిత్ మోడీ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ ఎవరు వర్క్ చేస్తున్నారమ్మా అంటే అరుణ్ ధామల్ వచ్చేసి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. BCCI చైర్పర్సన్ ప్రెసిడెంట్ వేరు అండ్ నెక్స్ట్ వచ్చేసి IPLకి సంబంధించి మనకి చైర్మన్ వేరు. ఈ 2 చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే IPL కండక్ట్ చేసేది ఎవరు? BCCI ఏం చేద్దామంటే IPLకి ఒక చైర్పర్సన్ అపాయింట్ చేసింది. అది ఎవరమ్మా అంటే అరుణ్ ధామల్ గారు ఎట్ ప్రెసెంట్ వర్క్ చేయడం అయితే జరుగుతుంది. BCCIకి చైర్పర్సన్ ఎవరమ్మా అంటే రోజర్ బెన్నీ గారు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ final, who becomes the first Indian player to take the 200 wickets in IPL? At present 205 wickets అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఆ ప్లేయర్ ఎవరు అంటున్నారు. ఎవరమ్మా అంటే యుజేంద్ర చాహల్. ఎవరమ్మా అంటే యుజేంద్ర చాహల్ వచ్చేసి ఎంటైర్ IPL కెరియర్లో వచ్చేసి 205 వికెట్స్ అనేది ఆయన అకౌంట్లో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా. హర్షద్ పటేల్ వచ్చేసి 2024 గాను ఏ క్యాప్ వచ్చిందమ్మా? పర్పుల్ క్యాప్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారు అంటే హైయెస్ట్ వికెట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈసారి ఎన్ని వికెట్స్ తీసుకున్నారమ్మంటే 24 వికెట్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే విరాట్ కోహ్లీ గారికి వచ్చేసి ఏ క్యాప్ వచ్చింది? ఆరెంజ్ క్యాప్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, ఇది ఎవరికి ఇస్తారమ్మా అంటే హైయెస్ట్ రన్స్ ఎవరైతే ఎక్కువ రన్స్ అనేది తీస్తారో ఆ సీజన్ గాను వాళ్ళకి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సునీల్ నారాయణ వచ్చేసి ఏంటమ్మా అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. ఓకే, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి అవార్డు ఎవరికి వచ్చింది? సునీల్ నారాయణకి వచ్చేసి విన్ అవ్వడం అయితే సరే 2012, 2018 అండ్ 2024లో వచ్చేసి 3 సార్లు వచ్చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అనేది సునీల్ నారాయణకి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, IPLకి సంబంధించి హైయెస్ట్ స్కోర్ ఏంటమ్మా అంటే SRH 287 అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. IPLలోనే లోయెస్ట్ స్కోర్ ఎవరిదమ్మా అంటే RCB 49 అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈసారి సీజన్ కానీ ఎంతమ్మా అంటే 113 వచ్చేసి లోయెస్ట్ స్కోర్ ఆఫ్ ది 2024 అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, దీనికి సంబంధించి IPLకి సంబంధించి ఎంటైర్ అనేది ఒకసారి
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈసారి వచ్చేసి గ్రీన్ బాల్ డాట్ ఇనిషియేటివ్ ఏంటమ్మా అంటే ఎన్నైతే ప్లే ఆఫ్స్లో కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి ఫైనల్ మ్యాచ్లో ఎన్ని డాట్ బాల్స్ అనేవి ఉంటాయో వాటన్నిటికి కూడా ఏంటమ్మా అంటే ఎవ్రీ డాట్ బాల్ కానీ 500 స్టాప్లింగ్స్ 500 స్టాప్లింగ్స్ మొక్కలు నాటే విధంగా బీసీసీఐ అనేది టాటా వాళ్ళతో ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. దాన్ని గ్రీన్ డాట్ బాల్ ఇనిషియేటివ్ అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఓకే, వీ విల్ మీట్ ఆన్ ది నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. ఓకేనా, అయితే ఎవరైతే లాస్ట్గా ఏంటమ్మా అంటే ఒక క్వశ్చన్ అడిగాం, ఏంటమ్మా అంటే సునీల్ గవాస్కర్ గారిని ఏ నిక్ నేమ్తో పిలుస్తారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.